మరణాత. ఈ దినమందు మన వాక్య అంశము పాపికి పరలోకములో ప్రభు ఇచ్చిన పరమ భాగ్యం ఏంటి? అందరు చెప్పండి ఒకసారి. పాపికి పరలోకములో ప్రభు ఇచ్చిన పరమ భాగ్యము ఏమిటి? పాపికి పరలోకములో ప్రభు ఇచ్చినటువంటి పరమ భాగ్యము ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు, మనమందరము కూడా నీతిమంతులమా పాపులమా? చెప్పాలి గట్టిగా. నీతిమంతులమా పాపులమా? పాపులమే. మనం పరిశుద్ధులమా పాపులమా? పాపులమే. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. సౌండ్ చేయి. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ఆయన ధనవంతుడైనా ధనము లేనివాడైనా, అందంగా ఉన్నవాడైనా అందం లేనివాడైనా, పెద్ద మిద్దున్నా మిద్ది లేనివాడైనా, కారున్నా సైకిల్ ఉన్నా, ఎటువంటి వాడైనా సరే పాపులే. కానీ నీతిమంతులు ఎవరు కూడా లేరు. దేవుని పిల్లరా, అలాంటి పాపులం అనేటువంటి మనందరినంట దేవుడు పాపికి పరలోకములో, అనగా దేవుడు నివసించేటువంటి ఆ పరలోకములో ఈ పాపికి దేవుడు పరలోకములో ఏమనుగించంట? ప్రభు ఇచ్చినటువంటి పరమ భాగ్యము. పరమ అంటే గొప్ప భాగ్యము అని అర్థం. చెప్పండి. పరమ అంటే గొప్ప భాగ్యం. అంటే ఒక పాపికి పరలోకములో దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో ఈరోజు మన అందరం కూడా ఈ వాక్యం జాగ్రత్తగా వినాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ లోకములో ధనవంతులుగా ఉన్నవారు ధనము లేని వారికి ఏమి ఎవరు చెప్పండి? వీళ్ళేవి ఎవరు ఇస్తారా? ధనవంతుడు, భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక పేదవాడికి విలువమంటే ఇస్తాడా? అన్నం పెట్టగలడు కానీ అన్నం పెడతాడు. ఒకవేళ పేదవాడికి ఏం పెడతాడు? అన్నం పెడతాడు. కానీ ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం పెడతాడా? పెట్టలేడు. అంటే అట్లాగే ఈ లోకంలో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తికి విలువిస్తాడా? ఏమి విలువ ఇవ్వడు. దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. బొలేసుమ రాజుకు దేవునికే మహిమ కలుగును గాక. ఇవన్నీ బట్టి మనం ఆలోచిస్తే ఈ లోకములో తీసివేయబడినవాడు, ఎన్నిక లేనివాడు, తీసివేయబడినవాడు, ఎన్నిక లేనివాడు, ఉపయోగము లేనివాడు, నిష్ప్రయోజకుడిగా ఉన్నవాడు ఏమాత్రం కూడా విలువ లేనివారుగా ఉన్నారు. కానీ అలాంటి వారికి యేసయ్య ఏమిచ్చాడంట? విలువిచ్చాడు. బొలేసుమ రాజుకు దేవునికే మహిమ కలుగును గాక. నేను కూర్చో భోజనం చేయను అనుకో, ఏమంటాడు? అయ్యా అయ్యా మేము తగిన, మీరు కూర్చొని తినండి అయ్యా, నా కొద్దులే నీ కింద కూర్చొని అంటారా? అనరా? చెప్పండి రమ్మా. కొంతమంది అంటారు, కొంతమంది కూర్చోబెట్టుకుంటారా? అయ్యి అక్కడ ఇస్రాకేసి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టి అంటాడు. కానీ ఆయనతో పాటు కూర్చోబెట్టి కొంతమంది పెట్టుకోరు. ఈ లోకంలో చాలా వరకు వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు. కానీ వాళ్ళ స్థాయి కింద ఉన్న వాళ్ళని ప్రేమిస్తారా? ఒకవేళ ప్రేమించినా అంత స్థాయిలో కూర్చోబెట్టుకుంటారా? చెప్పరేంటమ్మా, మీరు మౌనంగా ఉన్నారు. కూర్చోబెట్టుకుంటారా? లేదు. కంటే ఏంటంటే పిల్లలు గమనించాల్సి మనం చూస్తే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే ప్రేమిస్తారు. కానీ లెవెల్లో తక్కువ ఉన్న వాళ్ళని ప్రేమిస్తారా? ప్రేమించాలి. ఇష్టపడతారా? ఇష్టపడతారు. వాళ్ళని గౌరవిస్తారా? గౌరవించాలి. వాళ్ళని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. వాళ్ళకి భోజనం పెడతారా? పెట్టరు. వాళ్ళతో సహవాసం చేస్తారా? చేయరు. ఏంటయ్యా అంటే లెవెలకు సంబంధమైన వాళ్ళతోనే సహవాసం చేస్తారు. లెవెలకు సంబంధంగా ఉన్న వాళ్ళతోనే భోజనం తింటారు. లెవెల్ బాగుంటేనే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళతో సమానమైనటువంటి లెవెల్లో ఉన్న వ్యక్తికే విలువిస్తారు. కానీ దానికంటే తక్కువగా ఉన్న వ్యక్తికి ఎవరు? కానీ యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకంలో ఏ లెవెల్ లేని వ్యక్తి, ఏ విలువ లేని వ్యక్తి, ఏ ఖ్యాతి లేని వ్యక్తి, ఏ ఘనత లేని వ్యక్తి, ఏ పేరు ప్రఖ్యాత లేని వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి, ఉపయోగం లేని వ్యక్తి, ప్రయోజనం లేని వ్యక్తి అనేటువంటి ఈ మానవునికి ఎంత విలువిచ్చాడంటే, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, ఈరోజు ఆ వ్యక్తికి ఇచ్చిన విలువ, ఆ వ్యక్తికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు. అంత గొప్ప విలువ ఎవరు ఇచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు. గట్టి చెప్పకూడదాము. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. అంటే ప్రియులారా, అంత విలువ అనేది దేవుడు మనకిచ్చాడు. దేవుని ప్రియులారా, నిజంగా ఈరోజు ఈ వాక్యము చాలా మనం ఆలోచిస్తే అసలు మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థితి, మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేవుడు ఎందుకు ఇంకా ఇంత ప్రేమిస్తున్నాం మనపై అంటే ఈ మాటలు మనం వింటే మనకు అర్థమైద్ది. కొద్ది వాక్యంలోకి వెళ్దాం. దేవుని మహిమ కలుగును గాక. పాపికి పరలోకములో ప్రభువు ఇచ్చినటువంటి పరమ భాగ్యము, ఇది మన అంశం. పాపి అనే వ్యక్తి ఎవరై అంటే మనలను పాపి అని అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? మనను పాపి అని అంటారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపే. ధనవంతుడైనా పాపే, ధనం లేనివాడైనా పాపే, అంతగాడైనా పాపే, అందం లేనివాడైనా పాపే, జ్ఞానవంతుడైనా పాపే, జ్ఞానం లేనివాడైనా పాపే, ఉన్నవాడైనా పాపే, లేనివాడైనా పాపే. అందరూ పాపులమే. మనమందరం పాపులమే. మన పాప స్థితి మొదట ఎలాంటి స్థితితో ఒకసారి మనం ఆలోచిస్తే, నీవైనా నేనైనా మనమందరము కూడా మన స్థితిని మర్చిపోకూడదు అంటారు చాలామంది. అరే, ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో గుర్తు తెచ్చుకో అంటారు కొంతమంది. అవునా కాదా? నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో గుర్తు తెచ్చుకో. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలోకి వచ్చావో గుర్తు తెచ్చుకోమని అంటారు. అట్లాగే మనము కూడా అసలు మన స్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మన స్థితి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పుట్టిక ఎక్కడి నుంచి వచ్చింది, మన స్థితి ఎక్కడ, మన బతుకు ఎక్కడ, మన స్థాయి ఎక్కడో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మనం చూస్తే 103వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే 103:14 మేము చూస్తే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. బోలో సుమరాజుకు. అసలు మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పూర్వపు జీవితం ఏంటి అని చూస్తే మనమందరము కూడా ఎవరము అంటే మట్టివారము. ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరమ్మా? మట్టివారము. అంటే మన జీవితంలో ప్రధానమైంది ఎక్కడి నుంచి వచ్చామంట, నేనైనా నీవైనా, ధనవంతుడైనా ధనము లేని వాడైనా, మంచి కులమైనా పెద్ద కులమైనా చిన్న కులమైనా, ఏ మతస్థుడైనా ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచి వచ్చాయంట, మట్టి నుండి వచ్చిన వారమే. ఎవరంటమ్మా? అందుకే మనకి మట్టి నుండి తీయబడిన వారు అని పేరు. ఏం పేరంట? మట్టి నుండి తీయబడ్డ. అంటే మనం అందరము మట్టి. ఈ లోకములో అన్నిటికంటే తీసివేయబడింది ఏదంటే మట్టి. ఏం చెప్పనమ్మా? అన్నిటికంటే తీసివేయబడింది చెప్పండి. అన్నిటికంటే తీసివేయబడింది మట్టే అమ్మా. మట్టిని మనం కాళ్ళతో తొక్కుతాం. అవునా? మట్టిని కాళ్ళతో తొక్కుతాం. మనమే కాదు, పశువులు కూడా కాళ్ళతో తొక్కుతాయి. ప్రతి ఒక్కటి కూడా మట్టిని తొక్కేది. అంటే మట్టిని తొక్కుతుందంటే ఆ మట్టి ఎటువంటిది అంటే తీసివేయబడినది అని అర్థం. మట్టి అని చెప్పండి, తీసివేయబడింది. ఆ మట్టికి ఈ లోకంలో విలువ లేదు. ఇప్పుడు తీసివేయబడినట్లుగా కనబడుతుంది. ఆ మట్టినంట దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి బొమ్మగా తయారు చేసి, ఆ మనిషి బొమ్మలో ఈ ముక్కులు అంటారు చూసావా, ఈ ముక్కుల్లోకి నాసిక రంధ్రములోకి జీవ ఆత్మ ఓదగా మనుష్యుడు జీవింపే మనిషిగా మారి మహిమ శరీరముతో ధరించుకొని మహిమ మనిషిగా ఉన్నాడు. బోలో యేసు మహారాజుకు. మట్టి మనిషి ఏమయ్యాడు? మహిమ శరీరముతో మహిమ మనిషిగా మారాడు. ఆయన ఎవరయ్యా అంటే ఆదాము అవ్వమ్మ గారు. ఎవరు చెప్పండమ్మా?
ఆదాము గారి యొక్క అవ్వ గారి యొక్క స్థితి మట్టి స్థితి. ఆ మట్టి స్థితిని మహిమ స్థితిలోకి మార్చబడ్డాడు. వినాలి జాగ్రత్తగా అమ్మ, వినండి చూడతా. మహిమ స్థితిలోకి మార్చబడ్డాడు. ఆ మహిమ స్థితిలోకి మార్చబడినటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధంగా పవిత్రముగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తులు ఏం చెప్పారంటే, ఆ ఆదాము గారు అవ్వమ్మ గారు పాపములో పడిపోవడం బట్టి వారిని బట్టి మనందరికీ ఏమొచ్చిందంటే పాపము ప్రవేశించింది. మట్టి స్థితి నుంచి మహిమా స్థితికి వచ్చాడు. మహిమా స్థితి నుంచి మళ్ళీ ఎక్కడ పోయాడు? పాపపు స్థితి. చెప్ప గట్టిగా, ఏ స్థితి? మొదటి స్థితి ఏం చెప్పండి? మట్టి స్థితి. అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? మహిమా స్థితిలోకి వచ్చాడు. మహిమా స్థితిలోంచి ఎక్కడ పడిపోయాడు మళ్ళా? అమ్మ చెప్పండి. బీపీ పెరిగి డౌన్ అయిపోయినట్లుగా మహిమా స్థితిలో ఉన్న వ్యక్తి మళ్ళా పాపపు స్థితిలోకి వచ్చాడు. పాప స్థితిలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఆ పాప స్థితి నుండి ఆయన స్థితి మార్చడానికి, మన గతి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన పాప స్థితి మార్చడానికి, మన గతిని మార్చడానికి, మన పరిస్థితిని మార్చడానికి, మన స్థితి అంతా మార్చడానికే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చేసిన పని అంటే 33 సంవత్సరాలు జీవించి గొప్ప బోధలు చేసి అద్భుతాలు చేసి మన పాప భారాన్ని, మన వ్యాధి భారాన్ని, మన శిక్ష భారాన్ని, మన యొక్క సమస్త భారాలు కూడా ఆయనపై వేసుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిలేసి ఆరోగ్యమయ్యి మళ్ళా రాబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. బోలేసు మహారాజుకు చేతుల పైకెత్తి బలంగా చప్పట్లు కొడదాము. దేవునికే మహిమ కలుగును గాక. ఇలా గమనించాల్సి మనం చూస్తే ఆ పాపస్థితిలో ఉన్న వ్యక్తి మనం పడిపోయిన స్థితి ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, చదవమ్మా. నేను పాపములో పుట్టినవాడును, పాపములో ఉన్న తల్లి నన్ను గర్భము ధరించాను. దేవుని మహిమ కలుగును గాక. మనం అందరం కూడా ఎక్కడ పుట్టామో? పాపంలోనే పుట్టాము, పాపములోనే మనం పెరిగాం. అంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపపు జీవితంలో ఉన్నాం, పాపపు స్థితిలో ఉన్నాం. సహజంగా ఒక పాపిపై ఎవరికి జాలి రాదండి. పాపిపై జాలి రాదు, పాపిపై కనికరం రాదు. పాపిపై కనికరం కానీ, జాలి కానీ, దయ కానీ, ప్రేమ రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఈ పాపిపై ఏం పుట్టిందంట? జాలి పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ పాపిపై ఏం పుట్టింది? దయ పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ పాపిపై ఏం పుట్టింది? కనికరం పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ పాపిపై ఏం పుట్టింది అంటే ఆయనకి ప్రేమ పుట్టినట్లుగా, వాత్సల్యత పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ పుట్టింది కాబట్టే, దయ పుట్టింది కాబట్టే, కనికరం పుట్టింది కాబట్టే, జాలి పుట్టింది కాబట్టే, ఈ పాపిపై అంత ప్రేమ పుట్టింది కాబట్టే ఈ లోకానికి ప్రభు మనందరి కొరకు వచ్చాడు. చేతులు పైకెత్తి బలంగా చెప్పకూడదాము. అలాగే దేవుడే ఈ పాపి కొరకు ఎందుకు వచ్చాడు అంటే ఈ పాపిని తన పరిశుద్ధమ రక్తముతో కడిగి పవిత్రుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ పాపిగా ఉన్నటువంటి మనలను, పాపము చేత జీవించుతున్న మనలను, పాపము చేత బ్రతుకుతున్న మనలను, పాపములోనే మునిగిపోయిన మనలను, పాపాన్నే వెంబడిస్తున్న మనలను, పాపాన్నే పానకలాగా తాగుతున్నామంట. ఎలా తాగుతున్నాం చెప్పండి? పానకం అని తెలుసుగా మీకు? పాపాన్ని అంటే ఎలా తాగుతున్నారు కొంతమంది? పానకం అంటే ఇష్టంగా తాగుతారు చూసావా, బెల్లంతో చేసేది. పానకం తాగినట్లుగా ఏం తాగుతున్నారు? పాపాన్నే తాగేస్తున్నటువంటి మానవులను ఆ పాపము నుండి పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, ఆయనను సరిచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే తన అమూల్యమ రక్తాన్ని చిందించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లరా వాక్యమును మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం అని చూస్తే అక్కడ 12, 13, 14 వచ్చిన మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల.
చదువమ్మా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు యేసు యొక్క రక్తము చేత మనందరినీ శుద్ధి చేసాను. ఏ రక్తము చేత? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత అంట మనం అందరము కూడా ఏమైపోయాం? ఇప్పుడేమో శుద్ధులమయ్యాం. ఏమయ్యామమ్మా? మనమందరము కూడా యేసు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడ్డాం. యేసు యొక్క రక్తము చేతే ప్రతి పాపమును కడిగి వేశాడు. చిన్నవారి పాపలైన, యవనస్తుల పాపలైన, నడి వయసులో ఉన్నవారైనా, వృద్ధులపైన ఉన్నవారైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతస్తులైనా యేసు యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకున్న ప్రతి వారి పాపములన్నీ యేసు రక్తము చేత ప్రభు కడిగి వేశారు. దేవునికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో కడిగి వేసి ఈ పాపిని ఎలా మార్చుకున్నాడు అంటే మరలా పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. మట్టిగా ఉన్న వ్యక్తిని మహిమ స్థితిలోకి మార్చుకున్నాడు. పాపిగా ఉన్న వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపిగా ఉన్న వ్యక్తిని ఎలా మార్చుకున్నాడు? పరిశుద్ధుడిగా మార్చేసుకున్నాడు. ఎందుకు దేవుడు ఈ పాపిని పరిశుద్ధిగా మార్చుకున్నాడు? ఎందుకు దేవుడు ఈ పాపిని నీతిమంతుడిగా మార్చుకున్నాడు? ఎందుకు దేవుడు ఈ పాపిని యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు అంటే ఆ పాపి కొరకు దేవుడు పరలోకములో గొప్ప భాగ్యాన్ని దాచిపెట్టాడు. ఏంటి ఆ భాగ్యము మనం చూద్దాం. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గమనించాలి. చూస్తే ఈ పాపికి ఏం చేశాడయ్యా అంటే ఒక పరలోకాన్ని దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టమ్మా? చెప్పాలి గట్టిగా. ఎక్కడున్న వాళ్ళు? మట్టిగా ఉన్న వ్యక్తి మహిమలోకి వచ్చి, మహిమలో ఉన్న వ్యక్తి పాపలో పడితే ఆ పాపలో పడిపోయిన వ్యక్తిని రక్తంతో కడిగి పవిత్రుడిగా చేసిన వ్యక్తిని, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడదాం, ఎక్కడ తీసుకెళ్దాం అంటే పరలోకానికి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఎక్కడికమ్మా? పరలోకాన్ని తీసుకెళ్ళాలనుకున్నాడు. అంటే పరలోకం అనేది ఎలాంటిది అమ్మా? పరలోకం ఎటువంటిది అంటే పరలోకం అనేది ఒక పరిశుద్ధమైన లోకం, పవిత్రమైన లోకము, నిర్దోషమైన లోకము. అక్కడ కలంకము లేదు, ఏమి లేదు. పరిశుద్ధమైన లోకము, కోటాను కోట్ల దేవదూతలు ఉండే లోకము, పరిశుద్ధులు ఉండే లోకము. అమ్మ పిల్లలు గమనించాల్సి మనం చూస్తే అంత గొప్ప పరలోకములోనికి ఇంత ఘోరమైన పాపిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం అనుకుంటున్నాం చెప్పండి? పరలోకములో. ఎక్కడమ్మా? చెప్ప గట్టిగా. ఎక్కడ పెడతామన్నా అంట? పరలోకాన్ని ఇచ్చాడు. బోలేసుమ రాజుకు పరలోకానికి ఇచ్చేశాడు. ఆ పరలోకాన్ని దేవుడు ఇచ్చేశాడు. పరలోకంలో ప్రశాంతత ఉన్నది, పరలోకంలో సమాధానం ఉండేది, పరలోకంలో ఆనందం ఉన్నది, పరలోకంలో ఉత్సాహం ఉన్నది, పరలోకంలో ఉల్లాసం ఉన్నది, పరలోకంలో సమాధానము, ఐక్యత, నెమ్మది ఉన్నది, పరలోకంలో తగాదాలు ఉండవు, పరలోకంలో గొడవలు ఉండవు. పరలోకంలో పిల్లరా ఎటువంటి తగాదాలు, గొడవలు, మనస్పర్ధాలు, కలగాలు ఉండవు. పరలోకంలో దేవుని పిల్లరా పాపమే ఉండదు. పరలోకంలో దేవుని పిల్లరా పరలోకంలో దేది కూడా అపవిత్రమైంది, పాప సంబంధమైంది ఎక్కడుంది చెప్పండి? పరలోకం. ఎందుకు పరలోకములో ఉండదంటే పరలోకములో ప్రభు ఉంటాడు, పరలోకములో సైతాన్ ఉండే అవకాశము. సైతాన్ ఎక్కడుంటే అక్కడ పాపం. కానీ సైతాన్ లేకపోతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో పరలోకం కూడా. పరలోకంలో ప్రభు ఒక్కడే ఉన్నాడు కాబట్టి, సైతాన్ లేదు కాబట్టి ఆ పరలోకం ఎంతో ఆనందము. ఆ ఆనంద లోకంలోకి ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఈ పాపిని పరలోకాన్ని తీసుకెళ్తానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు మహిమ కలుగును గాక. చూద్దాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే, తిమోతి రాసిన పత్రిక బోలేసుమరాజుకు దేవునికే మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. బోలేసుమరాజుకు. మనమందరం అంట ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోక రాజ్యం. ఏ రాజ్యం అమ్మా? చూడండి, పరలోకం అనేది ప్రభు ఉండేటువంటి లోకం.
అటువంటి ప్రభు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన లోకంలోకి ఎవరిని తీసుకెళ్ళి పెడతాడంట? ఒక పాపిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? పరలోకాన్ని చేర్చాడు. ఎక్కడ పెట్టాడమ్మా? ఒక పాపిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే పరలోకాన్ని తీసుకెళ్ళాడు. పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. అమ్మ ఇప్పుడు ఒక పాపి ఉందనుకో, అమ్మ ఈ లోకంలో తీసిపోయబడిన వ్యక్తి ఉందనుకో, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దేవుని పిల్లరా రాజుగారి యొక్క కోటలో కూర్చోబెట్టామనుకో, ఇక ఎంత ఆనందం చెప్పండి. వాళ్ళకి ఆనందం కదా? చెప్పండి అమ్మ మీరు. అమ్మ ఎక్కడో ఇల్లు లేని వ్యక్తి, కనీసం ఇల్లు కూడా లేదు ఆమెకి, ఏమి లేని వ్యక్తిని తీసుకెళ్ళి రాజుగారు కోటలో పెడితే ఆమెకి ఎక్కడ ఆనందమా కాదా? ఇప్పుడు మనమే ఉండామండి, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము, గుడిసెలోంచి వచ్చిన వారము పెద్ద పెద్ద బిల్డింగ్లో పోయి ఉండి చూసామనుకో, ఆశ్చర్యమా కాదా? చెప్పరా మీరు అమ్మ? ఒక తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాటిలో పెడితే అది ఎంత గొప్ప ఆశ్చర్యంగా అంటే దేవుని మహిమ కలుగును గాక. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన? పరలోకాన్ని చేర్చాడు. బోలో యేసు మహారాజుకు. ఎక్కడ చేర్చి చెప్పండి? పరలోకాన్ని చేర్చడానికే ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు? పనికిరాని వ్యక్తిని, విలువలేని వ్యక్తిని, పనికిరాని వ్యక్తిని, ఒక పాపిగా ఉన్న వ్యక్తిని పరిశుద్ధపరుచుకొని ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు అంటే పరలోక రాజ్యం. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఇంకా ఆ పరలోకం ఎలాంటిదయ్యా అంటే ఆ పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు, ఆ పరలోకములో దేవదూతలు ఉన్నారు, ఆ పరలోకములో బంగారు వీధులు ఉన్నాయి, ఆ పరలోకములో నూతన యెరూషలేము ఉంది, ఆ పరలోకములో ప్రియరా మహిమతో నింపబడిన స్థలం, ఆ పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ పరలోకం అంతా కూడా పరిశుద్ధులతో నింపబడింది. అమ్మ పరలోకంలో చేర్చడమే కాకుండా ఈ పాపిని పరిశుద్ధుల సమూహంలో చేర్చాడు. ఎక్కడంట అమ్మ? చెప్పాలి గట్టిగా. ఎక్కడ చేర్చాడంట? ఇప్పుడు మిమ్మల్ని ఉన్నారమ్మా, మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి గొప్పోళ్ళ మధ్యలో నిలబెట్టావు అనుకో, అబ్బా ఆశ్చర్యం కాదా? చెప్పండి అమ్మ గట్టిగా. అంత పెద్ద పెద్ద ఆస్తి పనులు, ధనవంతులు, భాగ్యవంతుల మధ్య నువ్వు వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో భోజనం చేస్తే అబ్బా అసలు మనకి మనది స్థాయి కాదురా, వీళ్ళతో పాటు కూర్చున్నంత యోగ్యులం కాదు, వీళ్ళతో మాట్లాడే యోగ్యులం కావు, కానీ మనకి ఈ భాగ్యం వచ్చింది ఎంతో సంతోషపెడతాం. ఈ పాపిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరిశుద్ధులతో కూర్చోబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టమ్మా? చెప్పాలి గట్టిగా. ఎక్కడ కూర్చోబెట్టమ్మా? పాపులు మనం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకం తీసుకెళ్ళడమే కాకుండా పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులను కూర్చోబెట్టాడు. ఈ కింద స్థాయిలో ఉన్న వ్యక్తిని మట్టిగా ఉన్న వ్యక్తిని, పాపిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పరిశుద్ధపరుచుకొని పరలోకాన్ని చేర్చడమే కాకుండా ఆ పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులతో పాటు కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన ఏం చేశాడయ్యా అంటే అసలైన కార్యం ఒకటి చేసి ఏం చేశాడంటే ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. బులేసు మహారాజుకు ఎవరితో పాటు కూర్చోబెట్టిన చెప్పండి? దేవునితో పాటు కూర్చోబెట్టినాడు. పిల్ల గమనించాల్సి మనం చూస్తే ఆయనతో పాటు కూర్చోబెట్టినాడు. ఈరోజు కింద కూర్చున్నటువంటి వాళ్ళారా నేను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టి ఆయన పైన కూర్చోబెట్టాడు. చూడండి, వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము
బైబిల్కి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము నేను జయించి నా 11-21 వచ్చిన చదువమ్మ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొనిచ్చాడు. బులేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన సింహాసనమే కూర్చోబెట్టాడు. సింహాసనమ్మ దేవుని యొక్క సింహాసనంపై నన్ను కూర్చోబెట్టాడు. దేవుని పిల్లలు గమనించాల్సిన మంది ఉంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉందిలమ్మ. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య మట్టి స్థితిలో ఉన్న వ్యక్తి. చెప్పండమ్మా, ఏ స్థితి? మట్టి స్థితిలో ఉన్న వ్యక్తి, పాప స్థితిలో ఉన్న వ్యక్తిని యేసు రక్తముతో కడుక్కొని ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని, ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి పరలోకం చేర్చి, ఆ పరలోకములో పరిశుద్ధుల దగ్గరకు సమూహంలో చేర్చి వారితో పాటు కూర్చోబెట్టమే కాకుండా, వారి సహవాసమే కాకుండా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే యేసయ్య కూర్చునేటువంటి స్థలంపై కూర్చోబెట్టాడు. గట్టి సభ కొడతాము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూర్చునేటువంటి ఆ స్థలంపై కూర్చోబెట్టాడు. అంటే కింద స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెట్టాడు. ఈరోజు నువ్వు కింద కూర్చున్నావు అమ్మా, నువ్వు మందిరంలో కింద కూర్చున్నావు, కాళ్ళు నొప్పి వచ్చినా కింద కూర్చున్నావు, నడు నొప్పి వచ్చినా కింద కూర్చున్నావు. ఈ కింద కూర్చున్న నిన్ను రేపొద్దున ప్రభు పరలోకాన్ని తీసుకెళ్ళి ఆ పరిశుద్ధులతో సహవాసంలోకి నడిపించి అక్కడి నుంచి ఆయన కూర్చునే సింహాసనమే కూర్చోబెట్టినాడు. ఆ సింహాసనమే కూర్చోడానికి ఎందుకు పనికిరాని వారము, ఉపయోగం లేని వారు, ప్రయోజనం లేని వారము, తీసివేయబడిన వారము, పాపులము, నీచులము, దుర్మార్గులైనటువంటి ఈ మానవులను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరలోకములో ఆయన ఉన్నతమైన సింహాసనం కూర్చోబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. నాకే ఎంత మేలు చేశాయనంటే దేవుడికి చేసిన మేలు ఎంత గొప్ప మేలు అంటే, ఒకవేళ నువ్వు అనుకుంటావు ఆ ఉద్యోగం వచ్చిందే మేలు అనుకుంటున్నా. చాలామంది నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అని నువ్వు మేలు అనుకుంటున్నావు, నాకు సంతానం ఇచ్చాడు అని నువ్వు మేలు అనుకుంటున్నావు, లేకపోతే నాకు ఇల్లు ఇచ్చాడు అని మేలు అనుకుంటున్నావు, బైక్ ఇచ్చాడు అని మేలు అనుకుంటున్నావు, లేకపోతే ఈ లోక సంబంధం ఇచ్చాడు అని మేలు అనుకున్నావు. అది కాదు మేలు. మట్టిగా ఉన్న మనలను, మట్టి స్థితిలో ఉన్న మనలను, పాప స్థితిలో ఉన్న మనలను ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ పరలోక రాజ్యంలో చేర్చుకొని పరిశుద్ధ సమూహముతో చేర్చి ఆయన కూర్చునే సింహాసనమే కూర్చోబెట్టిన చూసావా? అదే అన్నిటికంటే గొప్ప మేలు. చేతులు పైకెత్తి బలంగా చప్పలు కొడదాము. దేవునికి మహిమ కలుగును గాక. అసలు నిజంగా చెప్పండి, ఆ సింహాసనమే కూర్చోడానికి మనం అర్హులమేనా? చెప్పండి అమ్మా. తగిన వారమేనా? యోగ్యులమేనా అంటే ఆ సింహాసనం కూర్చునే యోగ్యులు కాదు. ఇందా చెప్పే కదా, ఇది ఎక్కడ కూర్చోబెట్టి చెప్పండి? సింహాసనమే కూర్చోబెట్టి. ఇప్పుడు చెప్పండి, లోకములో ఉన్న మనుషులేమో వారు లెవెల్లో ఉన్న వారికి భోజనం పెడతారు, వారు లెవెల్లో ఉన్న వారిని కూర్చోబెడతారు. కానీ లెవెల్లో తక్కువగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకోలేరు. కానీ యేసయ్య అయితే లెవెల్ తక్కువగా ఉన్నటువంటి ఒక మట్టి మనిషిని, ఒక పాపిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనమే కూర్చోబెట్టాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపికి ఎంత విలువిచ్చాడో, ఎంత ఘనత ఇచ్చాడో, ఎంత కీర్తి ఇచ్చాడో, ఎంత స్థితి ఇచ్చాడో, ఎంత భాగ్యం ఇచ్చాడో అనేది మనం ఆలోచన చేస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యో, నేను ఈ స్థాయికి తగిన వాడిని కాదే, దేవుని సింహాసనమే కూర్చోడానికి తగిన వారం కావే, యోగ్యులము కావే, అర్హులము కావే. అలాంటి స్థితి నాకు ఇచ్చాడు దేవుడు, అలాంటి భాగ్యం నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. అలాంటి స్థితి, అలాంటి భాగ్యము, అలాంటి అంతస్తు ప్రభు నాకు ఇవ్వటానికి ఇచ్చాడా, ఇస్తానన్నాడా? ఎంత గొప్ప భాగ్యం అండి. దేవా, మీకు అనేకమైన స్తోత్రములని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. కింద స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెట్టాడు. కూర్చోబెడమ్మా. కింద స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెట్టాడు.
పాపిగా ఉన్న వ్యక్తిని పరిశుద్ధమైన దేవుడు కూర్చునే సింహాసనమే కూర్చోబెట్టాడంటే ఈ మనిషికి ఎంత విలువ ఇచ్చాడో చెప్పండి. దేవుడిచ్చిన విలువ ఈ లోకంలో మనిషికి ఎవరు కూడా లేదు. దేవుడు మనిషికి ఎంత ఇచ్చాడు అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా మన మీదే దృష్టి పెట్టాడు. అమ్మనండి, ఆయన మనసంతా కూడా ఎంత మనసయ్యా అంటే ఆయనది పాపి అని కలచడమే కాకుండా ఈ పాపిపై ఆయన దృష్టి పెట్టాడు. ఎవరు దృష్టి పెట్టాడంట? ఆయన ఈ పాపిపై ఆయన దృష్టి అంతా ఈ పాపిపోయే, ఆయన మనసంతా ఈ పాపిపోయే, ఆయన ఆలోచనని ఈ పాపిపోయే, ఆ యొక్క తలంపులని పాపిపోయే. ఈ పాపికి ఏం చేద్దామా, ఈ పాపిని ఎలాగ సరిచేయాలా, ఈ పాపిని ఎలాగ బాగు చేసుకోవాలా, ఈ పాపిని ఎలాగ నిలబెట్టుకోవాలా, ఈ పాపిని ఎలాగ క్రమపరుచుకోవాలా, ఈ పాపిని ఎలాగో పరలోకం చేర్చుకోవాలా, ఈ పాపిని ఎలాగో నేను కూర్చునే సింహాసనమే కూర్చోబెట్టాలా అనే తాపత్రయం తప్ప దేవునికి వేరే ఆలోచన ఏమీ లేదు. అంటే ఆయన మనసంతా కూడా ఏంటంటే నిన్ను పైన సింహాసనమే కూర్చోబెట్టాలనే మనసు. ఏ మనసు అంట? యేసయ్య మనసులో ఏమని చెప్పమంటావా? నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడు చెప్పండి రమ్మా. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడు? సింహాసనమే కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. నేను కూర్చోబెట్టాలి, సింహాసనమే కూర్చోబెట్టుకున్నా అంటే ఆయన మనసంతా దాని మీద ఉంది. మన మనసంతా భూలోకం మీద ఉందంట. యేసయ్య మనసంతా ఎక్కడ చెప్పండి? నేను తీసుకొచ్చి పరలోకంలో ఉన్నత స్థితిలో కూర్చోబెట్టని చూస్తున్నాడు. ఎందుకు పనికిరాని మనకి అంత గొప్ప స్థితి ఇచ్చాడంటే దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామా. అందుకే ఆ పాట పాడదామా? నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావన్నీ మరోగలనా. దేవుని గమనించాల్సి మనం చూస్తే ఈరోజు నీ స్థితి మారింది, నీ పరిస్థితిని మార్చాడు, నీ గతిని మార్చాడు, పరలోకములో ఉన్నతమైన స్థితిని దేవుడు దాచాడు. ఇదే పాపికి పరలోకములో ప్రభువు అనుగ్రహించిన లేక ప్రభు ఇచ్చినటువంటి పరమ భాగ్యం. పరమ భాగ్యమా కాదా? పాపికి పరలోకంలో ప్రభు ఇచ్చిన పరమ భాగ్యం ఏంటయ్యా అంటే మట్టి స్థితిలో ఉన్న నిన్ను, పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను తీసుకొచ్చి పరలోకములో ఆ మహిమ లోకములో చేర్చి మహిమ మనుషుల మధ్యలో సహవాసాలు పెంచి చివరికి ఆయన సింహాసనమే కూర్చోపెట్టి చూసావా, అదే పరమ భాగ్యం. ఏ భాగ్యం చెప్పండి? పరమ భాగ్యం. ఎక్కలేని భాగ్యం, ఎక్కలేని భాగ్యం ప్రభు ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేని భాగ్యం ఇచ్చాడు, ఎవరు ఇవ్వటానికి కూడా సాహసించలేని భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం ఏంటంటే ఆయనతో కూర్చునే భాగ్యం, ఆయనతో యుగయుగాలు కూర్చునే భాగ్యం, యుగయుగాలు ఆయనతో సహవాసం చేసే భాగ్యం, యుగయుగాలు ఆయనతో జీవించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. యుగయుగాలు ఆయనతో పాటే జీవించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.